మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, 2024వ సంవత్సరం 11 నెలలు దేవుడు తన మహాకృప చేత కాపాడి తన సజీవమైన రెక్కల సాటిన దాసినందులకై ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము. ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేయించి ఉన్నాను. ఆనందమాసము డిసెంబర్ నెలలో దేవుడు మనలను ప్రవేశపెట్టారు. ఎంత గొప్ప భాగ్యమండి! ఆలోచన చేయండి. ఈ లోకములో జ్ఞానవంతులైన వారు, ధనికులు, పెదవారు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనము గొప్పవారమని కాదు కానీ కేవలం ఆయన కృప వలన మనలను ఈ నెలలో ఆయన ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమును ధ్యానిందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆనంద మాసములో, ఈ విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో మాట్లాడుచున్న మాటలేమనగా, నాటి కాలములో దేవదేవుడు, వాక్యమైన దేవుడు శరీర రూపమును దాల్చి మరియ గర్భాన జన్మించి భూలోకానికి వచ్చారు. ఈ వార్త మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు దేవదూత తెలియజేయుచున్నాడు. ఎందుకని దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందని ఆలోచన చేస్తే, ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది వారి పాపములు క్షమించుటకు దేవదేవునికి బలర్పించటానికి గొర్రెలను తీసుకుని వెళ్ళి బలర్పించేవారు. ఇక శ్రమ పడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయనే సర్వమానవాళి పాపమును విమోచించుటకై, పాపము నుండి వారిని రక్షించుటకు పాపమును ఆయన మోసి, గొర్రెపిల్ల ఏ విధముగా బలైపోతుందో ఆయన బలైపోవటానికి వచ్చి ఉన్నాడు అని దూత ప్రకటిస్తూ ఉండగా వారు ఆశ్చర్యపోయారు. వారి ఆనందభరితులయ్యారు. వారి భయము తొలగిపోయింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన సర్వ మానవాళిని, మనందరిని రక్షించటానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు గనుక అటువంటి మహాదేవుని ఆరాధించుటకు మీరు బయలుదేరు రండి అనే గొర్రెల కాపరులకు దేవదూత తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన జన్మ ఆశ్చర్యమండి. ఆయన రాక గొప్ప ఆనందమండి. అటువంటి మహాదేవుడి భూలోకానికి పాప ప్రక్షాళన చేయటానికి పరమాత్ముడు ఉద్భవించాడు ఈ లోకములో. గనుక ఆ దేవదేవిని అంగీకరించిన వారు, రక్షించబడి ఆయన కోసం బ్రతికిన వారు సమాధానము కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది, నిత్య రాజ్యానికి వారసులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రభుని అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలని, ఈ ఆనంద మాసములో ఆయన ఆరాధించి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయన సర్వమానవాళి పాపములు పరిహరించటానికి నాయన శరీర రూపము దాల్చి యజ్ఞ పశువుగా ఈ లోకములు ఉద్భవించిన మహాదేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. నాయన ఎవరి కష్టముల బాధలున్నారు, సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి. అశాంతితో బాధపడుతున్న శాంతినిచ్చి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.